ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఇంత పెద్ద గుణపం తీసుకొచ్చా? ఈ గుణపంతో పొడి చేస్తావా ఏంటి? Yes. ఆ? నీకంత ధైర్యం ఉందా? ఎహే, నేను మనిషినే పొడుద్దాం అనుకున్నాను. ఈ దిష్టి బొమ్మ లెక్క వీడు నన్ను పొడిచేలా ఉన్నాడు. వీణ్ణి 3, 2, 1. ఏయ్! వద్దు 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 వద్దు. ఏయ్ చలపతి, నువ్విక్కడున్నావా? చలపతి, నువ్విక్కడున్నావా? మరే అలాంటి కూతుర్ని కన్నందుకు కుమిలి కుమిలి చూస్తున్నాను. హ్మ్. ఇలా ఎవరిష్టానికి వాడు చంపేస్తుంటే ఇక నేనెందుకు? నాకంటూ కోరికలు ఉండవా? సరే, మీ ఆఖరి కోరికేంటి? అంటే అది తీర్చి చంపేస్తావా ఏంటి? ఊరికే అడుగుతున్నాను. ఇప్పటికైతే ఇదిగో ఇప్పటికైతే ఈ ఫుల్ బాటిల్ తాగాలని కోరిక. అరే, బాటిల్ కోసం బలైపోతావా? రా, బయటికి రా. మీరిక్కడే ఉన్నారని మాకు ఆల్రెడీ తెలుసు. బయటికి రప్పించడానికే ఈ నాటకం అన్నమాట. అంటే తెలిసే కొట్టారన్నమాట. మర్యాదగా పిలిస్తే రావు కదా. అందుకని ఇలా కొడతారా? మనుషులైనా మీరు అసలు? చచ్చిపోతా? ఆల్రెడీ కూతురు కోసం చచ్చిపోయావు కదా. ఏ రా, బయటికి రా. 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 ఎక్కడికి? ఇంటికి మామయ్య. ఇక్కడి దాకా వచ్చి ఇంటికి రాకపోతే ఎలా? వచ్చి కూతుర్ని చూసుకుందరు కానీ రండి. అయ్యో ఏంటి పిల్లనిచ్చిన మావని పిలిచినట్టు పిలుస్తున్నావు? మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి మీ కూతురి బాగోతం, మీ బాగోతం మొత్తం బయట పెట్టాలి కదా. నేను రాను. వస్తే నా కూతురు చంపేస్తుంది. రాకపోతే మేం చంపేస్తాం. రా. అర్థమైంది కదా? రా. తప్పదా? తప్పదు. తప్పదు. రా. వదో, నడు. డాక్టర్ ఎలా ఉన్నారు? మేజర్ డ్యామేజ్ జరిగింది. బ్లడ్ కూడా ఎక్కువగా పోయింది. ట్రీట్మెంట్ అయితే చేశాం, కానీ పేషెంట్ స్పృహలోకి వచ్చే వరకు మేమేమి చెప్పలేం. లేదు డాక్టర్, ఆయన ఎలాగైనా బతకాలి. ఒక దుర్మార్గుడి గురించి నిజం తెలుసుకోవాలంటే అతనొక్కడే మాకున్న ఏకైక ఆధారం. ప్లీజ్ అతను ఎలాగైనా బ్రతికించండి. మా ప్రయత్నం మేము చేస్తాం. వస్తాను. సౌర్య సార్, ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఏం చేద్దాం? రామ, ఆ ఫోన్తో ఏదైనా ట్రై చేయొచ్చు కదా. ఆ, ఇదే మా బాస్ ఇల్లు. పర్లేదు, బానే కట్టాడు. రండి మేడం, ఆ. లోపలికి రండి. చెప్పు పూజారి. పూజారి ఐసీయూలో ఉన్నాడు. ఓ, లైన్లో రామలక్ష్మి ఉందా? నేను రామలక్ష్మి అని. నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు తెలుసు రామలక్ష్మి. మొత్తానికి నా ఫోన్ నంబర్ పట్టుకుని నాతోనే మాట్లాడుతున్నావన్నమాట. అవును, చెడు ఎక్కువ కాలం మంచిని మోసం చేయలేదు, మాయ చేయలేదు. మరేం చేస్తుంది? ఇలా దొరికిస్తుంది. అయ్యో, దొరికిపోయానా? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నావు? ఇన్ని సంవత్సరాలుగా ఆ గుడి మూత పడిపోవడానికి దానికి కారణమేంటో మొత్తం మొత్తం బయటికి లాగుతాను. నువ్వు నన్ను భయపెట్టాలని, నా భర్తని చంపాలని చూసావు. నేను బ్రేకుల్లేని టిప్పర్ లాంటోణ్ణి. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా. ఆ బ్రేకులు ఎలా వేయాలో నాకు బాగా తెలుసు.
దేవుడు నీ నిజస్వరూపాన్ని బయటపెట్టి నిన్ను బయట పబ్లిక్ లోకి లాగి నువ్వు చేసిన మోసాన్ని ద్రోహాన్ని బయట పెట్టడానికి నాకు అవకాశం ఇస్తున్నాడు. త్వరలోనే నీ అన్యాయాలకి అక్రమాలకి వీటన్నింటికి నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. నీ మీద నీకు అంత నమ్మకమా? దేవుడికే నా మీద నమ్మకం. మ్మ్. నువ్వు చేసే కుట్రని బయటపెట్టడానికి దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. మ్మ్. అందుకే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను చంపలేకపోయావు, నన్ను భయపెట్టలేకపోయావు. రఘురామ్ గారి కూతురు అనిపించుకున్నావు రామలక్ష్మి. నీ తండ్రికున్న ధైర్యం, నీ తండ్రికున్న తెలివితేటలను పునికిపుచ్చుకున్నావు. నన్నేం చేయలేవు. నన్ను నువ్వు చూస్తేనే సగం గుండె ఆగిపోతుంది. పిల్ల కాకివే, రాబందుతో పెట్టుకోకు. ఏయ్, రామలక్ష్మి, నీది ఉడుకు రక్తమే ఒప్పుకుంటా. నీలాంటి ఎంతో మంది రక్తాన్ని కళ్ళ చూసిన వాణ్ణి. నువ్వింకా ప్రాణాలతో బతుకున్నందుకు సంతోషించు. రై, దమ్ముంటే నా భార్యని టచ్ చేసి చూడరా. ఓరోరోరోరి, నువ్వు ఆఫీసర్ అమ్మ మొగుడువా? మరీ రెచ్చిపోకబ్బా. నా మాట విని నీ భార్యతో రాజీనామా చేయించు. లేకపోతే పోలీసులు పంచనామా చేయాల్సి వస్తుంది. రై, బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. మా ముందుకి రావడానికి భయపడి దాక్కున్న పిచ్చి కుక్కవరావు నువ్వు మమ్మల్ని హెచ్చరించడం ఏంట్రా? సరే మనకి గొడవలెందుకు? నా దారికి రండి, మిమ్మల్ని అందలం ఎక్కిస్తాను. నేను ఊరికంబం ఎక్కిస్తా. ఏయ్, నోర్మోయ్. ఈ ఊరి జనం ఇంకా ఆ దేవుడి మీద నమ్మకంతోనే బ్రతుకుతున్నారు. ఆ నమ్మకాన్ని నువ్వు దెబ్బతీస్తున్నావు. నీలాంటి వాణ్ణి పబ్లిక్ లో నిలబెట్టి చట్టానికి పట్టించడమే నా లక్ష్యం. అంతేకాని నువ్వు వేసే కుక్క బిస్కెట్లకో గోల్డ్ బిస్కెట్లకో నేను తోకొప్పుకుంటూ రాను. ఒప్పుకుంటా, కానీ నాకు ఒక్క విషయం చెప్పు. మేము ఈ రోజు గుళ్ళో వేసిన ప్లాన్ నీకెలా తెలిసింది? అదొక్కటి మాత్రం చెప్పు. చెప్పను. ఇదే కాదు, నువ్వు ఇంతవరకు ఎవరికి తెలియకుండా నీ ప్లాన్లు నువ్వు వేసుకుంటూనే పోయావు కదా. ఇక నుంచి నా ప్లాన్లు నేను వేస్తాను. ఫేస్ చేయడానికి నువ్వు రెడీగా ఉండు. నాకే ఛాలెంజ్ విసురుతుందా? రండి మేడం, కూర్చోండి.